నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గ్రామ సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ చెప్పారు. సైదాపురంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సైదాపురంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ అధ్యక్షతన రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మద్యపానం నిషేధంపై సర్పంచ్ కార్యదర్శుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్లు మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుని పంచాయతీలలోని సుస్థిర పరిపాలన అందించే విధంగా ఉండాలని శిక్షణలో సూచించామని చెప్పారు. అలాగే పంచాయతీ లక్ష్యాలు సాధించుకోవడానికై నిర్ధారించిన ఆశయాలు కలిగినప్పుడే గ్రామాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కార్యదర్శులు సర్పంచ్లు విధి నిర్వహణలో నిబద్ధత పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగి ఉండాలని ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. అనంతరం జాట్ పీటీసీ సభ్యులు చిత్తలూరు పోలయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పంచాయతీలకు నిధులు మంజూరు చేశారని, అందులో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు విద్యుత్ ఏఈ శేషాద్రి, ఏపీఎం రాధమ్మ, ఏపీఓ చంద్రయ్య మరియు సర్పంచ్ వరప్రసాద్ రాజు, జనార్దన్ రాజు, నరసరాజు, శివయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మనకు నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం మంచిగా ఆలోచించి పంచాయతీలు గ్రామాలు డెవలప్ అయితేనే, పల్లెటూర్లన్నీ కూడా డెవలప్ అయితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే గొప్ప ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి నిధులిచ్చి పల్లెటూరుని అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మీరు ఈ 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని ఉంటాయి అనేది శిక్షణ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకొని నిధులు మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా వస్తాయి, మనం ఏ విధంగా రాబట్టాలి అనేదన్నీ కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా తెలుసుకొని మీ గ్రామాలకు వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా మెరుగుపరుచుకునే దానికోసం మీకు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. సార్ అన్నట్టు ఇంతకుముందు స్కూళ్ళకి శాక్యులేట్ కోసం సర్పంచ్ దగ్గరికి వెళ్ళేవాడు. సర్పంచ్ దగ్గర ఉంటే ఇచ్చేవాడు, లేకపోతే మా దగ్గర లేవని. మా దగ్గర సర్పంచ్ దగ్గర శాక్యులేట్ కూడా ఇచ్చుకోలేనంత దారుణంగా ఉంది అప్పుడు పంచాయతీ. అలాంటి దాన్ని ఈరోజు మీకు కొత్త పనులు నడిపించడం కోసం ఒక జీవో తెచ్చి ఒక పంచాయతీలో ఇన్ని వేలు ఖర్చు పెట్టుకోవచ్చు ఈ పండుగకి జెండా వచ్చేవారికి అని చెప్పి జీవో తేవడం కూడా గొప్ప విషయం. అలా అని చెప్పని మీరు ఎంత అంటే అంత ఖర్చు పెట్టేసుకోకుండా మనకి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మన పరిధిలో, ఆ స్కూల్కి మనం ఏం చేయాలా, ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా ఏంటంటే తీర్మానాలు ఇవ్వాలి. తీర్మానాలు చేసుకొని షెల్ఫ్లో పెట్టుకొని దాని ప్రకారం మనల్ని ఎట్లా మన పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం అనేది చూడాలి. తర్వాత జల జీవన మిషన్ గురించి దాని కింద ఏమేమి మనం పంచాయతీలు పరిపుష్టం కావచ్చు అనేది, అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి వీటి గురించి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పొదుపు లక్ష్మి వీటి ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందాలి వీటన్నిటి గురించి మనకి వివిధ శాఖల వాళ్ళు కూలంకషంగా వివరిస్తారు. అందరూ కూడా దయచేసి చాలా శ్రద్ధ పెట్టి ఈ అంశాలన్నింటినీ కూడా వినాలని మరీ కోరుకుంటున్నా. గతంలో కంటే కూడా సర్పంచ్ గారు చాలామంది ఈ సమావేశానికి హాజరు కావడం చాలా శుభ పరిణామం. కాబట్టి అందరూ కూడా ఈ శిక్షణని పంచాయతీలని పరిపుష్టం చేసడానికి ఇదొక నాంది. కాబట్టి గతంలో ఏవేవైతే ఎక్కడెక్కడైతే ఫండ్స్ రాకుండా ఆగాయో ఇవన్నీ కూడా చూసి పంచాయతీలకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను గౌరవ సర్పంచుల్ని పంచాయతీ సెక్రటరీని కోరేది ఏంటంటే మనకున్న ఫండ్స్ను కూడా కొంచెం ఆచిచూచి ఖర్చు పెట్టడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఉన్న ఫండ్స్ని ఇప్పుడు కొంచెం మనం
ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యమై సమాజం మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుటుంబం, స్నేహితులు మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటాం. ఎందుకంటే మార్పు అనేది మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన జిల్లా, మన రాష్ట్రాన్ని, మన గ్రామ పంచాయతీలను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ వందే మాతరం గీతంతో ఆ తదుపరి పెద్దల యొక్క సందేశాలతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. పెద్దలు ఈ డ్రగ్స్కి యాంటీగా మనం ప్రతిజ్ఞ చేపట్టవలసింది. ఈరోజు ఎలాగో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ మొదలు పెడతాం. అందరూ మళ్ళీ ఒకసారి దయచేసి నిలబడి ఈ ప్రతిజ్ఞని చేయండి.